ఇది వాకాయ చెట్టు అండి. నేను ఇంతకు ముందు కూడా వీడియో చేసి పెట్టాను చిన్నగా ఉన్నప్పుడు. ఇది చూసారా అండి? ఇది నేను వాకాయలు తెచ్చుకుంటాం కదా మనం. తెచ్చుకున్న తర్వాత ముద్దరకాయలో ఒక 5-6 విత్తనాలు తీసి 5-6 కాదులేండి, ఇంకా ఎక్కువ పెట్టాను. ఓ 10 విత్తనాల దాకా పెట్టాను. పెడితే వచ్చినాయి, మొక్కలు బాగానే వచ్చినాయి. 5-6 వచ్చినాయి. కానీ ఇందులో మాత్రం ఒక 2 మొక్కలు అనుకుంటండి ఇంకా అలా బతికిపోయినాయి. దీన్ని చిన్న దాంట్లో ఉంచేదాన్ని, మళ్ళీ తీసి ఇప్పుడు ఇందులో వేసి, మట్టి కూడా తక్కువ ఉందండి, ఇంకా వెయ్యాలి మట్టి ఇందులో వేసానండి. ఇది విత్తనం ద్వారా పెంచుకున్నాను నేను. మనం కూరకి తెచ్చుకున్న వాకాయని కోసి ఆ విత్తనం తీసి ముందు నీళ్ళలో కొంచెం ఉంచి, అదే ఇంట్లోనే ఉంచి రూమ్ టెంపరేచర్కే ఉంచి మొక్క వచ్చిన తర్వాత ఆ మొక్కలు ఇంతంత అయ్యాక అప్పుడు తీసుకొచ్చి ఇంకో చిన్న తొట్టులో వేసి అవి కొంచెం ఇంకా మళ్ళీ ఇంత అయిన తర్వాత అవి తెచ్చి మళ్ళీ ఇందులో వేసుకున్నాను. ఇది ముళ్ళు అయితే భయంకరంగా ఉందండి, కసక్ మంది దిగిపోతున్నాయి ముళ్ళులు అయితే మాత్రం. కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు. మా అన్న చేతితో పెంచిన మొక్క ఇది. ఏమి వేయనండి నేను మొక్కలకి, ఎఫ్ఎం సాల్ట్ ఒకటి వేస్తాను, కడుగు, అంతే నేను ఇచ్చేది. ఇంకేమి ఇవ్వను. మట్టి, ఆవు పేడ ఇవన్నీ మామూలే కదండి, కోకోపీట్ ఇవన్నీ మామూలు కదా, అవన్నీ ఇచ్చుకుంటాను అంతే. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ మొక్కను చూసేటప్పుడు. ఇదొకటి, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, అది నేను విత్తనం ద్వారానే పెంచానండి. అది చూపిస్తాను మీకు ఒకరోజు. ఇవి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దీని దగ్గరికి వెళ్తే చాలా కసుక్కుని గుచ్చేస్తుంటుంది. మా పాపను ఎప్పుడన్నా నీళ్ళు వేయమన్నారు, నేనే వేసుకుంటాను. దాన్ని ఎప్పుడన్నా నీళ్ళు వేయమంటే, అమ్మ బాబా ఆ చెట్టు దగ్గరికి నేను వెళ్ళనమ్మ బాబు, ముళ్ళులు గుచ్చిపోతాయి అంటుంది. చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు ఈ చెట్టు చూసేటప్పుడు అల్లని. చిన్నప్పుడు ఒకసారి వీడియో తీసి పెట్టాను ఈ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలి, మీతో ఈ అనుభూతి పంచుకోవాలనిపించింది. ఇంకా వేయాలండి, ఇంకా కొంచెం మొక్కకి మట్టి వేయాలి. ఏళ్ళు పైకి వచ్చేస్తున్నాయి, మట్టి వేయాలి. కలిపిన మట్టి ఉందండి, వేస్తాను. కోకోపీటు, జిగురు మట్టి, ఇసుక, ఆవు పేడ, ఇంకేంటి కంపోస్టు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఉన్నాయి, కలిపేసి పెట్టుకుంటాను నేను. అది వేసేస్తా, ఫుల్గా వేసేస్తే ఇప్పుడు ఇంక 1 ఇయర్ అవుతుందండి ఇది వేసి. ఇంక ఇప్పుడు ఏం కాయవనుకుంటే ఇది నెక్స్ట్ ఇయరే కాస్తుంది అనుకుంటా. కానీ హ్యాపీ, మొక్క బతికిందే అన్న ఒక హ్యాపీనెస్. బాయ్ అండి.